ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. దగ్గర మెజారిటీ అన్నమాట. అంటే మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త మీరు జనరల్ ఎలక్షన్లో ఎంత కష్టపడ్డారో దానికంటే మించి మరి ఎత్తిన జెండా దించకుండా చంద్రబాబు నాయుడు గారికి మేము అండగా ఉన్నామని మీరందరూ వచ్చినందుకు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కి మరి ముఖ్యంగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే మాదిరిగా వీర మహిళలు జనసేన నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక వైబ్రేషన్ మీ అందరికీ తెలుసు. మరి ఆయన నాయకత్వంలో మీరందరూ కూడా చాలా గట్టిగా పనిచేశారు. మరి అదే మాదిరిగా బీజేపీ నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు కూడా నా ధన్యవాదాలు. ఈరోజు ముందుగా మనం చెప్పాలి, వేదిక మీదున్న ప్రతి ఒక్క చైర్మన్స్, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్న పెద్దలు నెట్టెం రఘురామ్ గారు చాలా భారీగా ఇంత సమీకరణ చేసి మీ అందరిని కూడా పిలిచి ఆలపాటి రాజా గారికి ఆత్మీయ శుభాకాంక్షలు, ఆత్మీయ వేదిక ఈరోజు ఇక్కడ ఈ యొక్క ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు మరి ముఖ్యంగా నా ధన్యవాదాలు సార్. ఈరోజు మీరు గమనిస్తే అందరూ కూడా జనరల్ ఎలక్షన్ అప్పుడు ఎంత కష్టపడ్డారో మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, జనవరి రాగానే మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్స్ ఇవన్నీ ఇస్తానని చెప్పి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ కాదు కదా, సాక్షి క్యాలెండర్ మాత్రమే ఆయన రిలీజ్ చేసుకున్నారు. 25,000 పైన ఉద్యోగస్తులు, టీచర్ ఉద్యోగాలుంటే ఒక్కసారి కూడా మెగా డిఎస్ ఇచ్చిన దాఖలేదు. మరి ఆయన కనుక జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్లయితే ఇప్పటికీ 2,30,000 మంది పోలీసులు అయితేనేంటి వివిధ ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఇవన్నీ తుస్సు బుస్సు అని చేసి లాస్ట్కి ఆయన చేసిన ఘనత ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచడం, చెత్త మీద పన్నేయటం, మరి మీలాంటి మహిళలందరినీ కూడా పథకాల పేర్లతో మోసం చేయటం. మరి ఎస్సీ కార్పొరేషన్, మరి ముఖ్యంగా నేను ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్గా నేను చెప్తున్నాను, అన్ని పథకాలు కూడా 27 పథకాలు నొక్కేసి అక్కడ డబ్బులన్నీ కూడా పంచాయతీరాజ్ డబ్బులన్నీ కూడా పథకాలకే డైవర్ట్ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మరి ఈ విధంగా చెందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అలాంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా పారదోలి ఈరోజు ఎన్డీఏ కూటమి అంటే సుపరిపాలన, మంచి ప్రభుత్వం అని మరొక్కసారి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించి మీరు నిరూపించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మీరు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తే పెన్షన్ పెంపు, 4,000 పైన పెన్షన్ పెంచడం, మరి మీ అందరూ కూడా సిలిండర్స్ వచ్చేవి ఉంటాయి, ఫ్రీ సిలిండర్స్, సూపర్ 6 పథకాలతో మనందరం కూడా ముందుకు దూసుకుపోతున్నాం. ఈరోజు ఎలక్షన్ వచ్చినప్పుడు, ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడు దొడ్డిదారిన వైసీపీ విత్డ్రా అయిపోయి మరి లక్ష్మణ్ రావు గారికి వాళ్ళు మద్దతు ఇచ్చారు. అయినా కానీ మీరందరూ కూడా వెంటబడి వైసీపీకి 11 ఎమ్మెల్యే సీట్లు ఎట్లా ఇచ్చారో ఈసారి ఎమ్మెల్సీ క్యాండిడేట్ అనే వ్యక్తి దరిదాపుల్లో కూడా లేకుండా ఆలపాటి గారికి అంత ఘన విజయం అందించారు. ఈరోజు మీరు గమనిస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థియే కాకుండా ఆలపాటి రాజా గారి గురించి మనం చెప్పాలి అంటే ఆయన 1985లోనే ఒక లాయర్గా ఆయన చదవటం, పార్టీకి అంకితమై 1994లో ఆయన మొట్టమొదటిగా ఎమ్మెల్యే అవటం, 1999లో మరి ఆయన మినిస్టర్ అవటం, అది కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్. మరి నేను మైలవరం అబ్జర్వర్గా వెళ్ళినప్పుడు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళేవాళ్ళం.
వెళ్ళినప్పుడు చాలామంది వాళ్ళు చెప్పారు, పొలిటీషియన్స్ని మేము ఎప్పుడు కూడా కాలేజెస్కి రానివ్వం, కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే వీ హ్యావ్ వెరీ గుడ్ విల్. అండ్ ఆయన ఎంత ఎడ్యుకేషనిస్ట్ అంటే దగ్గరగా 40,000 పైన స్టూడెంట్స్ ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి మనకి ఎమ్మెల్సీ క్యాండిడేట్గా రావటమే మన అదృష్టం. మరి దాన్ని మీరందరూ కూడా ఎంతో దాన్ని యూ హ్యావ్ ఫాలోడ్ దట్. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ 9 నెలలో మరి ఆయన ఎన్నో మంచి పనులు చేశారు. మనకి సంక్షేమం అభివృద్ధి అనేది పరుగులు తీస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనే సముద్రంలో యువగళం అనే సునామీతో నారా లోకేష్ గారు, మన ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక సైక్లోన్ లాగా వచ్చి మనకి ఇంత భారీ మెజార్టీ కూడా మనకి జనరల్ బాడీ ఎలక్షన్లో మనకి రావటం జరిగింది. ఇవన్నీ చూస్తే మన ప్రభుత్వం ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. కనుక ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారికి ఇంత మెజార్టీ వచ్చిందంటే మనమేం ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే జనరల్ ఎలక్షన్ ఒక లెక్క అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్లు మరొక లెక్క. ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, కానీ గ్రాడ్యుయేట్స్ కూడా ఎంతో నమ్మకం ఉంచి ఈరోజు మరి ఈ యొక్క ప్రభుత్వం నిలబెట్టిన క్యాండిడేట్ అంటే ఏ విధంగా మెజార్టీ వస్తుందో మీరు మరొక్కసారి నిరూపించారు. అందుకే అంటారు మీరందరూ కూడా ఇంత హ్యాపీగా సంతోషంగా కూర్చొని ఈ యొక్క ఏసీలో కరెంటు బిల్లులు పెరగట్లేదు అంటే మీ అందరూ ఫ్యాన్కి ఓటేయలేదని అర్థం. కనుక ఫ్యాన్కి ఓటేస్తేనే కరెంటు బిల్లులు పెరుగుతాయి. కనుక ఈరోజు మీరందరూ ఈ విధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఈ విధంగా మీరు ఇంత భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆలపాటి రాజా గారు నౌ దట్ యూ బికేమ్ ఎమ్మెల్సీ, అందరికీ ఉద్యోగాల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ కష్టాలు కూడా మీరు తెలుసుకొని మీరు బాగా పరిపాలించాలని, గుడ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్తో మీరు నడవాలని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, జై చంద్రబాబు, జై జై లోకేష్. ఏమండి ఒక్కళ్ళకి కూడా వాయిస్ రావట్లేదా? మన అధినేతను మనము వీ హ్యావ్ టు ప్రైజ్. జై పవన్ కళ్యాణ్, జై పురంధరేశ్వరి గారు, జై జై ఆలపాటి గారు. థ్యాంక్ యూ.